నేను అడుగుతున్నా సీఎం మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు అలా ఒకసారి అలా బ్యాక్ పోయి మొత్తం తీపియండి తెలుస్తాయి. పాత రికార్డులు తీయండి, అసెంబ్లీలో రికార్డు ఉంటాయి కదా. చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని ఇదే కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో అన్నాడు. ఏం పంచాంగా ఏం లేనివా, చిన్న రాష్ట్రాలతో ఏమైతే చేస్తారా, చిన్నగా అవుతుందా వద్దాయా? ఏ పూటకు ఆ మాట మాట్లాడి రాజకీయం నడిపే ఫ్యామిలీ మీది. మీరు ఆ కాంగ్రెస్ పార్టీకి మాకు కథలు చెప్పేది మీరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ బంద్ చేసుకోండి. కేటీఆర్ గారికి నేను సలహా ఏమిస్తున్నా అంటే, నువ్వు మళ్ళొకసారి ఆయన గురువు, ఆయనకి ఇది అంటే ఇక ఇక నువ్వు అంతా అటు నుంచి వచ్చినవే కాబట్టి అంతే కదా. ఎన్నోసార్లు మన ఇదే కేసీఆర్ గారు అన్నాడు, నువ్వు కూడా అంటే కేటీఆర్ గారు కూడా అన్నాడు. కేటీఆర్ అంటే తారక రామారావు అనేది ఎన్టీ రామారావు మహానుభావుడు. మంచి పేరే, మంచి పెట్టుకున్నావు, హ్యాపీ. తప్పు అంటే మేము దాన్ని, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు గుడ్, మనము చనిపోయిన పెద్ద మనిషి, మంచి మా నాయకుడు, మంచి పేరు పెట్టుకున్నావు. మరి ఎన్టీ రామారావు ఆంధ్రుడు అని ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టుకున్నాం? అన్నమా ఏమన్నా? మేము అన్నమా ఎప్పుడన్నా అట్లా? అన్నం కూడా అట్లా. అరే అన్ని మీరే అంటారు ఎట్లా? మేము నాకు అర్థం కాదు. అది మీరే అంటారు, ఇది మీరే అంటారు. ఎట్లా బండరా రాళ్ళు ఎట్లేయాలా, లేదా అదే కాంగ్రెస్ మీద రాళ్ళు ఎట్లేయాలా, సీఎం రేవంత్ రెడ్డి మీద రాళ్ళు ఎట్లేయాలనే ఎప్పుడు ఇదే. కానీ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ డిస్కస్ ఎక్కడైనా ఉందా కేటీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. బై ఏటీఎం అనేవాడు ఇంకెవ్వడు మాట్లాడినా తప్పే. అవును, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినప్పుడు మీరు ఏటీఎం కొట్టలేదు మీరు. మీ 10 ఏళ్ళు మీ దుకాణమే అది ఉండే. మేము చాలాసార్లు చెప్పినా కదా, ఒక కార్డు ఏటీఎం కార్డు, ఒక కార్డు ఒరిస్సాకు పంపించరు, ఒకటి మహారాష్ట్రకు పంపించరు, ఓ ఢిల్లీకి పంపించారు, జైలుపాలు చేసారు ఒకరిని. ఇంకే రాష్ట్రం అది పంజాబ్ రాష్ట్రానికి ఏటీఎం మీరే పంపించారు. ఏటీఎంల కార్డు ఎవరైనా చర్చించుకోవద్దు, అది వేస్ట్ మాట, అది మాట్లాడవద్దు అని నేను యాజ్ ఏ పొలిటీషియన్గా కేటీఆర్ గారికి నేను సలహా ఇస్తున్నా. ఏటీఎంల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, కేటీఆర్ కుటుంబానికి లేదు. ఒగలు వాడకుండే అని నేను ఒగలు వాడకుండా అని చెప్తున్నా. ఒగలంటే తెలుసా మీకు? ఇన్నే కాదు ఒగలేని, ఇన్నే కాదు ఇంకున్నే ఒగలన్నట ఒకరు వచ్చి. ఏమి వద్దు, పని చేసుకోండి, ఒగల కథలు పని చేయండి అని చెప్తున్నాను నేను. కేటీఆర్ ప్రెస్ మీటింగ్ నో వాల్యూ, నో వాల్యూ. నీకంత షోక్ ఉంటే నేను కూడా చెప్తున్నాను, నీకు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసే ఎలాంటి రైట్స్ కేటీఆర్కి లేవు. నీకు రైట్స్ కావాలి అంటే మీ నాయన ప్రతిపక్ష హోదా దించు, నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకో, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు, అప్పుడు దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ మేము చెప్తాం.